ప్రకాష్ వెచ్చగా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఐస్ బాత్ రివెంజ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టైం మనం తయారు చేసిన స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట. దీన్ని ఎంత కష్టపడి తయారు చేసినామో ఆల్రెడీ మీరు బ్లాగ్ ఛానల్లో చూసే ఉంటారు. ఈరోజు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఏంటి అంటే అదే స్విమ్మింగ్ పూల్లో మనం వేయబోతున్నాం 6 ఐస్ గడ్డలు. మీరు ఇక్కడ చూసినట్లయితే సంచలలో మొత్తం ఐస్ గడ్డలు ఉన్నాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఐస్ గడ్డలు అందులో వేసేద్దాం, మనల్ని అందులోకి పంపించేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనలో వచ్చేసి ఎవరు ఐస్ గడ్డలు అయితే వాళ్ళు వేసుకుంటారు. అరే మీరు ఐస్ గడ్డలు తీసుకొని లేచారా? అయ్యా నేనేలా టైం ఎంత అయింది తెలుసుగా? ఏ సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:54 p.m. ఇనరా నేను ఏనయ్యా మబ్బులు వేస్తా. నేను ఎప్పుడైతే అప్పుడు దిగుతారుగా, నేను ఒకవేళ 3 4 వేస్తా అప్పుడు దిగాలి. మబ్బులో చలిగా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వీడు అనుకున్నాడు ముసలాడు ఆల్రెడీ. సో ఇప్పుడు ఫటాఫట్ మీరు అందులో వేసేయండి. వీళ్ళు అందులో వేసే లోపల ఈ రివెంజ్ ఛాలెంజ్ దేనికోసం నేను మీకు చెప్తా. లాస్ట్ టైం మనం పౌల్ట్రీ ఫామ్లో ఒక 7 ఐటమ్స్ జాబ్ పెట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయరా అంటే వీళ్ళు 3 గంట సేపులో ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే దానికి రివెంజ్ ఛాలెంజ్ అనమాట ఇది. కమా వేసేయండి రా. వేరే ఉంది అలా ఏగానే అయిపోయినట్టే కథం. ఈ రాత్రి 12కి ఇంకొక 4 నిమిషాలు ఉంది. ఆగుతారా దిగుతారా? మీరు దిగినప్పటి నుంచి 1 అవర్ టైమింగ్ ఉంటుంది. దిగితే అప్పుడు ఒకవేళ లేట్గా దిగితే అవన్నీ ఇంకా మెల్ట్ అయిపోయి ఇంకా కూల్ అయితే 11:56 దిగుతారు, 12:56 దాకుండా అలా. జై శ్రీరామ్, నేను దిగుతున్నా. సర్లే భయం అవుతుందన్నా. తాగిందా? ఏం తాగింది? మొత్తం నలిగిందా? ముఖాలు కాదు కాదుగా, వికెట్ అయితే పడ్డది. 3వ దిగినాకనే చాలా స్టార్ట్. తాకిందా? తాకినైతే ఇంకా పట్టుకుంటే పట్టుకుంటే మీరే చేస్తారు. నువ్వు తాకినట్టున్నావుగా. మీ ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ విడతలాగా అందరు ఒకసారి మునిగి తేలాలి. అంతే. ఎందుకు రివెంజ్ ఛాలెంజ్ చెప్పి కాదు, మునిగి తేలాలి ఒకసారి. మొత్తం మునగాలి, లేకపోతే 10 మినిట్స్ పెరుగుతుంది. అది వరకు ఆరిపోతావు. నువ్వు మధ్యలో కండక్ట్ చేస్తే అప్పుడు కూడా మునుగుడే. అప్పుడు మరి ఎవరు ఎక్కువసేపు మునుగుతారనే ఛాలెంజ్ ఉంటుంది మధ్యలో ఒకటి. ఎట్లా మునుగుడే అందుకే మునుగుతున్నాం. మునిగకు మరి. అంతే ధైర్యం చేయాలి. ముంచమంటావా? అరే విన్నారు ముంచురా. గాలొస్తుంది ఇట్లా మునిగంటిగా ఐదు గంటలు ఎందుకు వేడు? వాడు మునిగిపోయినా అందరికి 10 నిమిషాలు ఎక్స్ట్రా. అయితేనే మునిగా ఉంటావా? 10 నిమిషాలు ఉంటావా? మీరు కూడా ఉంటారా? అనుకుంటుంది శేఖర్ గారు పట్టకుండా వచ్చింది. ఏం లేదు, ఏం కాదు 10 నిమిషాలు అయితే నీళ్ళకి లోపట్టుకుంటూ బాడీ మొత్తం మీరు కింద పెడుతున్నాం.
రైట్ ధైర్యం చేసి హ్యాపీ హ్యాపీ ఆ చెక్క పోతుంది అడిగి మరి అటే పోతావు అబ్బా విజయవంతంగా ఒక 3 నిమిషాలు ఇలా తీసిర్రా వీళ్ళకి ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న టాస్క్ అయితే పెడతా అవర్ దాకా వీళ్ళు ఇట్లా వదిలేసేద్దాం గిటి దగ్గర కొద్దిగా ఎట్లా ఏడయ్యే ఏం కాదు కొద్దిగా నీళ్ళు గరం అంటే ఏరా సరి పెడుతున్నాను హీటర్ డింపి హీటర్ ఘోరంగా వచ్చింది కూలు నాకు వేడి ఉండేది ఇంకా 4 నిమిషాలు ఉంది దీనికి నెక్స్ట్ టాస్క్ కి మొత్తం ఇగో నువ్వు గిదెందుకు చెప్తున్నావు కళ్ళకు కటింగ్ వేసుకోరా అంటే వేసుకో ఇగో ఆయన అంకుల్ ఇది చూడు ఇగో ఏం లేవు టుర్రే అదే అది అంతే సిల్కీ ఏరు నాకు ఇట్లానే ఉంటాయి అంకుల్ అంకుల్ అని చెప్పు ఇక ఏం లేదు guys. 40 ఏళ్ళు ఉంటాడు శేఖర్ బాల్య ముసలి 40 కాదు 50 ఉంటా ఏమైంది పరకబడ్డది ఏముంది ఇప్పుడు ఏం లేదు పెళ్లి చేసుకోలేదు ఇయ్యక్కోని పెళ్ళి ఇయ్యక్కోని చూడండి మస్తు అయింది మొత్తం ఐస్ క్రీమ్ చలి అయితే మామూలుగా లేదు ఘోరంగా పెడుతుంది నాకే ఓటేరి ఓటు నాకే ఇది 500 ఒక 90 ఇచ్చిపోతా ఘోరంగా పెడుతుంది టైం అయింది టాస్క్ టైం అయింది 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 12:08 అయితే అవుతుంది ఇప్పుడు టాస్క్ వచ్చేసి ఏంటిది అంటే రే ఐస్ గడ్డలు తీసుకో ఒక్కొక్కటి తీసుకోర్రా చెప్పు తీసుకో ఐస్ గడ్డలు ఎవరైతే 30 seconds హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ ఐటమ్ ఇస్తా అదేందో చెప్పు చెప్తే మాకు ఇంకా అది చిన్న ఐటమ్ మొత్తానికి థర్మాకోల్ గడ్డితో దాని మీద ఎక్కి కూర్చోవచ్చు నీళ్ళలో ఉండకుండా అమ్మో ఓకే ఓకేనా చలో టైం స్టార్ట్ చేస్తున్నా సరే తరుపులు కట్టిస్తావు మరి నువ్వుకేది ఇలా నాకే వచ్చింది అనుకో నువ్వుకేది మరి వీళ్ళు వాళ్ళ తెలిసిన నాకు తెలియదు ఇక తీసుకోండి నువ్వైతే 10 నిమిషాలు ఎక్కువ ఉండాలి ఇలా మరి సో ఇప్పుడు మనలో వచ్చేసి ఐస్ గడ్డలు 30 seconds వరకు చేతిలో పట్టుకోవాలి ఎవరైతే ఎక్కువ సేపు పట్టుకుంటారో అంటే 30 seconds దాకా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి 2 థర్మాకోల్ షీట్స్ అయితే ఇస్తా దాని మీద వేసుకొని కూర్చోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఓకే ఓకే రావట్రీ చేతిలో పట్టుకుంటే అందరు లేదు చేతిలో పట్టుకుంటే రెడీ 1 2 3 1 2 3 4 19 లాస్ట్ 10 seconds ఒకటే చేతిలో పట్టుకోవాలి 1 2 చేసినాడు కూర 2 మళ్ళీ చేసి ఒకటే చేతిలో ఒకటే చేతిలో పట్టుకోరు ఒకటే లెక్క 10 seconds ఒకటే చేతిలో పట్టుకోరు ఒకటే చేతిలో ఇంకో చేతిలో ఇచ్చిండు 1 1 2 3 4 టెక్నాలజీ అడే ఎగిరేసిండు చేయి కాంటాక్ట్ లేదుగా చేంజ్ చేసుకోరు మరి వాడు ఎగురుతున్నాడు గోర్ల మీద పెట్టుకోమండి కింద పడ్డ మళ్ళా కౌంట్ చేస్తా 1 2 3 4 5 6 7 కూర టీషర్ట్ తిరమర వేసుకున్నాడు ముగ్గురికి సో ఈ ఛాలెంజ్ లో మనలో ముగ్గురు విన్ అయ్యారు కాబట్టి ఇలా ముగ్గురికి ఒక చిన్న కూల్ డ్రింక్ అయితే ఇస్తా
థర్మోకాల్ అంటే ఇక? థర్మోకాల్ లేవు, రెండే ఉన్నాయి. సరే కూల్ డ్రింక్ అయితే కూల్ డ్రింక్. రెండిస్తాం. కూల్ అయితే కూల్ ఉంటుంది కానీ మళ్ళీ కూల్ చెప్పలే మరి ఇప్పుడు అంటుడు. ఏంటిది? ఏమో 2 షీట్స్ ఉన్నాయి, ముగ్గురు అడ్జస్ట్ చేసుకోరు. ఓకే సరే మీరు ఇద్దరు అడ్జస్ట్ చేసుకోండి. మేము ఎందుకే గుర్తున్నాయి చెప్పాలి, చలి ఘోరంగా పెడుతుంది. అంత దుమ్మే ఉంది. నీ దుమ్ముతి పడుకుని కాదు కూర్చోవాలి. ఎంజాయ్. ఇది గెలిచి వేస్తుంది ఇంతసేపు పట్టుకోవాలి. వండుకోరా కూర, ఇట్లా ముంగడి వండుకో. ఏమన్నా ఒక్కసేపు కూర్చొని తిను. మనకి వద్దని చెప్పి ఇంకేం వద్దు తీగ కూర్చోరి. ఏమైనా పడుకోవా? మీరు పట్టుకుని ఆగదా? ఓ అవుతలేదు ఇగో. మంచిగా పడుకో, మంచిగా ఆగుతుంది. ఓ మొత్తం మునుగుతున్నది. పొట్టిదిగా ముంగట ఉంటుంది చూడు. ఇక ఇప్పుడు కూర్చో, ముంగట్నే ఉంటాయి. ముంగట బాగా కూర్చోమని ఒకసారి. మునుగుతుంది. నాకు బతుకు నాకు వద్దు సార్, నాకు వద్దు. నుకే పడే కాలంటుడు. వేసేయి చెక్కిపోతుంది. ఇక నార్మల్గా కాదు, ఈ ఐస్ గడ్డలు మొత్తం కరిగినా కొద్దీ చాలా డేంజర్ పెడుతుందిగా. అబ్బో మీకు ఒక మ్యాజిక్ చూపించాలా? నా చేతిలో 5 గద్దు ఉంది కదా, దీన్ని మాయం చేస్తాను నేను. ఒక 1 minute లో మాయం చేస్తా. అవునా? నిజమా? అల్లుందా ఉన్నది చూపడు. ఇదేంది బైక్? అది ఎట్లా కరుగుతుంది మరి అదే మరి మ్యాజిక్ అంటే. తిరమర వేసుకున్నా చెప్పరా టీ-షర్ట్ మీద కనబడే తిరమర వేసుకున్నావు, లోపల కనబడేది ఎట్లా వేసుకున్నావు? వేసుకున్నాడో లేదో కనబడుతుంది. పట్టి వేసుకుని రావచ్చు. చూడు ఎట్లుంది అది మొత్తం అడిగి. అది చూడ భయం అవుతుంది. అరే శేఖర్ గా నీకు డౌట్ వస్తుందని వాడు ఒక పట్టి వేసుకొని రావచ్చు దాన్ని. చెడ్డు కోసేసా నీకు సెట్ అయితే అట్లా కూడా చేసుకున్నాడు. నువ్వు పట్టి కడి వేసుకుని వేసుకుంటా? ఓన్లీ పట్టి వేసుకుంటా? పట్టి వేసుకుంటాడు. పట్టి ఉంటది కింద ఉండదు కదా, లోపల ఉన్నాయి కానీ పట్టి ఉంటుంది. పట్టి ఉండగా మేమైతే 5 గంటల నీళ్ళల్లా ఉన్నాము. మేము ఏదో చలి పెడుతుందని మేమే గుర్తుంటే బయట ఎగురుతాడు. మేము ఎంటర్టైన్ చేయండి రా. అలా నేను ఎంటర్టైన్ చేస్తే ఒక 5 నిమిషాలు తగ్గిస్తా. సరే మంచిగా పారాడు. లేదు అది ఇదో 5 నిమిషాలు ఒక్కొక్కరు పాట పాడుకుంటూ ఒక్కొక్కరు ఇట్లా కొడతాం. నీకు ఏది మంచిగా అనిపిస్తే 5 నిమిషాలా? వద్దు, లాస్ట్ ఎవరిని మంచిగా అనిపించలే అంటాడు. ఎవరిని మంచిగా అనిపించలే అంటాడు. టైం వచ్చేసి మీరు చూడొచ్చు 12:18 అయితే అవుతుంది. నెక్స్ట్ టాస్క్ ఈ కూల్ డ్రింక్స్, చల్లని కూల్ డ్రింక్స్ వేసేయరా. ఇప్పుడు కింద సరి లోపల కూడా చలి ఉండాలి. ఒకటేనే ఎంజాయ్. తేడా కొడుతుంది తీస్తున్నాండి. ఏం పెట్టకుండా వద్దా నువ్వు బయటికి రాలేవు. మాకైతే అమూల్ కూల్ బాదాం అటేందో కూల్ ఇచ్చిండు. ఇప్పుడు ఇల్లుండి ఈ కూల్ తాగాలి. నీళ్ళలో నువ్వు కూడా చెప్పు.
ఇది ఎంతవరకు న్యాయం? ఈ ప్రతిపక్షాల కుట్ర. ఇది ఎంతవరకు న్యాయం? కూల్ కూల్ నేను చెప్తాను. వద్దా వద్దా ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, వద్దా ఇది పద్ధతి కాదండి. ఏ మరి వద్దా అయితే వద్దా అందరు తాగేటోళ్ళే. ఇక నీళ్ళలో పెట్టి కూలి పోతుంది. నాకైతే గరం గరం ఉన్నారు కదా, అది కూడా నాకైతే నాకు కూడా అది ఇచ్చింది. ఆడేం గత అదే మూల పోతుండే అటు పోసినావా? మస్తుంది అని కూరగా టీ షర్ట్కి ఎట్లా తాతలు ఉంచుకుంటున్నాడు. గట్లే ఉండు. నేనైతే కూల్ కూల్ అయితే తాగేసిన. ఏంటిది? ఇదే అమూల్ బాదం కూల్. టకటక అయిపోతున్నాయి టైం. అయిపోతుంది మరి. ఇగో 22 అయింది. 28 దాకా 1 అవర్ అవుతుందా? హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. హే గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డేలోకి వచ్చేసినాం ఆల్రెడీ. అవునా? దయ్యాలో ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏంది ఏప్రిల్ అనేగా ఇప్పుడే ఇవాళ ఎట్లకల్లా ఇవాళ నేను బర్త్డే. రివెంజ్ ఛాలెంజ్ లో మనోళ్ళే కాదు ఇటువంటి పురుగులు కూడా వీళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మెడల మీద పోయింది. అది కిందికి వస్తుందా? మెల్ల కిందికి ఇట్లా అవుతుంది. ఇలా రాని చచ్చిపోతుంది. అది చూడరా ఇట్లా వెరైటీ ఉంది. కొడుకు కొడుకుతలేదు. అతని మీద ఏమేమి ఉందిరా ఫస్ట్ ఎంత కురికే రాదు, వెనక 2 కొండలు ఉన్నాయి. ఇప్పుడు కొరుకుతుంది. ఇవాళ మెడంతా వాలిందా? కొరకలేదు. ఏమేదిరా చలి పెడుతుంది. తల అదే పెడుతుంది వాళ్ళకి. నన్ను అలుపుకోమంటున్నా సల్పెట్టది. ప్రకాష్ వెచ్చగా ఉంటుంది. ఫస్ట్ ఉంది నాకు ఇంకా మంచిగా పిండినా. పిండేసుకున్నా ఇప్పుడు. అప్పుడు పిండినా నేను పోతా మరి. పోయిగా ఏందా పిచ్చోళ్ళ లెక్క పిచ్చోడు రోడ్ పడి పడ్డాడు. అయితే ఇంకొక నిమిషం అయితే 12:27 అవుతుంది. ఇంకొక 1 minute అయితే మన అర్ధ గంట అవుతుంది. ఇప్పుడు ఈ అర్ధ గంటకు ఒక క్రేజీ ఛాలెంజ్ ఉంటుంది మీకు. అవునా? మళ్ళీ ఛాలెంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ రాత్రికి 12కి. టైం వచ్చేసి 12:28 అయితే అయింది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ టాస్క్ వచ్చేసి ఏంటిదంటే నీళ్ళలో మునగాలి. ఎవడైతే లాస్ట్ దాకా ఉంటాడో లేకపోతే ఎవడైతే ఫస్ట్ వెళ్తాడో వానికి ఇటు సైడ్ మిగతా ఇద్దరికి చాయ్, గరం గరం చాయ్. ఓకే, బంపర్ ఆఫర్. నేను ఒకటి చెప్తా. నేను మొత్తానికే మునుగా వాళ్ళిద్దరు తాగిరు చాయ్. చాయ్ తాగాడు ఫస్ట్ వెళ్తాడు. నేను కూడా మునిగా చాయ్ తాగా. చాయ్ తాగకుండా మునిగి తేడాలి. నేనేదో మట్టిగా అంటున్నా మునుగాలట. శేఖర్ గారు అసలే చాయ్ తాగాడు, వాడు ఫోల్డ్ చేస్తాడు. మరి వీళ్ళిద్దరికి చాయ్ ఇప్పిస్తాడా చూద్దాం. సరే నువ్వు ఎంతసేపు ఉంటావు అంతసేపు ఉంటారు. నువ్వు గివ్ అప్ అయ్యి నువ్వు పక్కకుండు చాయ్ అవుతావు. మట్లేం లేదు. మునగాలంటున్నా ముగ్గురు. ఒకసారి మునిగాలి, కంపల్సరీ మునిగేయాలి. నువ్వు మునిగి ఫస్ట్ బయటకు వచ్చేసి ఒక్కడేసారి సరే. మేమైతే టెక్నాలజీ వాడినాం. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి తాగిపిస్తావా మరి లేకపోతే హోల్డ్ చేసి నువ్వే తాగుతావా? మరి చల్లగా ఉంది వాతావరణం. ట్రై చేస్తా. ట్రై చేయి. నువ్వు ఎంతసేపు ఉంటే అలా అంతసేపు ఉండాలి. ఇక కమాన్ 1 2 చాయ్ తాగితే చలిపోతుంది ఇక. పోతుంది మళ్ళీ మునుగుడు లేదు తర్వాత. ఇక ఓకే లాస్ట్ మునుగుడు ఇక. 1 2 3 మునిగలే మళ్ళా ముస్తాగల మునిగలే క్యాచ్. అరే ఎల్లురా ఇడు మునిగలే. రే ఇడు మునిగలేరా. ఏ ఈయనరా నేను ఎంతసేపు రాబట్టి వాడు మునిగలే. ఏడోడిపోయాడు మునిగి ఓడిపోయినా. అడుకోరు నాది వెళ్ళదు. మునిగి లావడి ఓడిపోయినా.
ఓడిపోయి కాదు వాడు మునగలే అని ముంచురు ఒకసారి దొరకబట్టి దొరకండి ముంచురా ఎంత చెప్పున్నారు మరి 10 seconds ఉన్నారు ముగ్గురు మునగాలి మళ్ళీ మళ్ళీ మునిగాం బట్టి మరి ఆడు మునగాలి నన్నేం చేయమని నా చాయ్ ఇస్తా చాయ్ ఇచ్చుడు కాదు ముచ్చట. అయిపోయింది ఓడిపోయినట్టే ఏమైంది మొత్తం ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ 1 2 ఏంటి చాలేదు వద్దా చాయ్ వద్దా మునిగలే ముంచినాం మేము అయిపోయింది. అసలు కాన్సెప్ట్ ఏంటిది ముగ్గురు మునిగాలి ఎవడన్నా ఒక ఫస్ట్ వెళ్తే మిగిలిన ఇద్దరికి చాయ్ 1 2 3 కూరగాడేమో బుడగలు ఎడుతుండు కూరగాడేళ్ళు లాస్ట్ నేను వెళ్ళా ఫస్ట్ ఎక్కడ తాగుతా ఉంటాడు అబ్బాయి చాయ్ చెప్తాండి ఇక ఇప్పుడు వచ్చేసి అడుగు నేను కోడిగా ముగ్గురు మునిగారు కదా కూరగాడు అయితే బయటకు తేలిండు. సో వీళ్ళిద్దరికి చాయ్ ఇద్దాం ఈ చాయ్ వానికి ఇత్తడా వానికి ఈయడం వీడియో తాగుతాడా అని ఇష్టం ఇక ఏ ఇస్తాడు శేఖర్ గరం గరం చాయ్ గరం ఏసుడే ఇస్తాడు. మునిగిలు ఇవ్వగానే డేంజర్ పెడుతుంది సార్. ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం నెత్తి పట్టి 2 సార్లు మునిగిపించిండు. దొరికినప్పుడు చెప్తాం ఇంకేనా దొరుకుతాడా దొరకడా అప్పుడు చెప్తాం. సార్ ఎట్లా నీళ్ళనే ఉండాలి అది లేతు ఉండదు ఇంకా ఇసుకట్ట మీద పెడుతుంది డైరెక్ట్ మొత్తం ఇక కూర్చొని పెడదాం ఒక గడ్డగడ్డల కింద. ఆడేషన్ చక్కెర అయ్యి మీకు లేదుగా అన్న ఇయ్య అరే డింపేదారా నీ రెడ్ చాయ్ ఆహా నిండా పోసుకొచ్చింది ఏమన్నా అన్నా పట్టుకో అవుతలేదు తాగు మరి తాగుతావా కాపుకుంటావా నీ ఇష్టం ఇక ఇవ్వడం బదిలాడుతుడు చాయ్ గుర్రంగా పెడుతూ చలి చాయ్లో పడుతుంది మీ చాయ్లో పడుతుంది నీకు ఏ దీనికి కూడా టైమే అదే తాగుతా అనుకుంటారు టక్కన కొడిగేసారు. 28కి ఛాలెంజ్ అయింది 35కి చాయ్ తాగుతారు. నెక్స్ట్ టాస్క్ వరకల్లా అయిపోవాలి ఇంకా 3 నిమిషాలు అయిపోవాలి 38 వరకల్లా కింద పోసింది మొత్తం చాయ్ ఆ శైలి గుడిమే పోతే ఇంకెచ్చ ఉంటుంది కావచ్చు. ఇవన్నా నువ్వు అటు వెళ్ళినప్పుడు చాయ్ తీసుకోవడానికి వేరే చూస్తావా ఇస్తా నీకు ఇస్తా అన్నాడు మంచిగా తాగుతాడు. మరి గెలిచిన మరి మరి కొండి మత్తిగంటారు మైండ్ గేమ్ మొత్తం పోసిండు. బయట వాడాను నువ్వు చాయ్ తాగాంటివి గారా గరం మరి సరిపెడుతుంది చాయ్ తాగకుండా ఇలా కాపుకుంటాను అంతేనా. వాడు ఫస్ట్ మునిగాక మోసం చేసిండు మిమ్మల్ని. నాకు అందుకే దమ్మాడలే మళ్ళా సెకండ్ టర్మ్ మోసం చేసినాడు గెలిచిండు. నెక్స్ట్ టైం ఏమో లేవలేదు నన్ను వేసుకుంటాను కదా అందుకే ఇస్తా తాగు మొత్తం నన్ను అదే ఇప్పుడు ఏమన్నా వాడు ఫస్ట్ మునిగలే గారు మరి వాడినప్పుడు వాళ్ళు అంటారా ఫస్ట్ మునిగలే మరి నేనేం చెప్తా దానికి ఇష్టపడి తీసుకుంటలేదు ఇప్పుడు మూతి పెట్టి నాకు ఇస్తాడట దోస్తులు అన్నప్పుడు తాగుతారు మీరు పడుతుంది వాడు తాగి నీకు ఇస్తుండు కదా నువ్వు ఒక గుట్టు తాగడానికి వాడు తాగుతా చాయ్ కాకపోతే తాగుతా అంటున్నావుగా నువ్వు గుట్ట తాగుతా నువ్వు తాగుతావా నువ్వు తాగు నా తరపున నీకు ఇస్తున్నా గెలిచినా నేను అంటే తాగాను తాగుతా నేను కూడా తాగుతా. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే నడుస్తుంది మరి కూరగాడ తాగిస్తాడు తాగుతాడు తాగడు సగం తాగు మరి ఇష్టమంటున్నావుగా ఇష్టమంటున్నావు చాయ్ తాగు చాయ్ ఇటు ఒకసారి తాగండి అటు ఒకసారి తాగండి అటు ఒకసారి తాగండి ఎట్లా తాగినా కానీ గెలవకున్నా కానీ వస్తుంది చాయ్ అంటే వాడు ముద్దు పెట్టింది కదా పెట్టచ్చు ఏమైతుంది తీసుకో ఇగో
పట్టు మన కూరగాడే దోస్తాడు దోస్తాడు నడుతున్నాడు అదే వేరే వేరే తాతడు కావచ్చు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మన వాళ్ళకి ఏంటిదని చెప్పబోయే ముందు మళ్ళీ మీకు ఒకసారి టైం అయితే చూపిస్తా. టైం వచ్చేసి 12:42 అవుతుంది. 12:38కి అయ్యేది టాస్క్, 12:42 అవుతుంది. ఓకే 12:56 అయితే అయిపోతుంది మన ఛాలెంజ్. ఇగో టాస్క్ వచ్చేసి ఏంటి చెప్పాలా, మన ఛానల్కి సంబంధించిన ఒక 3 వీడియోస్ పేర్లు అయితే చెప్తా. ఆ 3 వీడియోస్ పేర్లలో నేను ఎక్కువ వ్యూస్ వచ్చిందా తక్కువ వ్యూస్ వచ్చిందా ఏదైనా ఒకటి అడుగుతా. ఓకే అలా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో, కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు ఒక్కడు సేవ్ అవుతాడు. మిగిలిన ఒకటి చెప్పి ఇంకోటి చెప్పద్దు. మళ్ళీ మీరు ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఇక మిగిలిన ఇద్దరికి 10 minutes ఎక్స్ట్రా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అడుగుతా. ఈ మూడింటి ఒకటే దగ్గర ఉన్నాయి వ్యూస్. ఓకేనా? ఫస్ట్ వీడియో వచ్చేసి మనము కత్తితోటి అన్ని నరికినాం ఫ్రూట్స్, అది. సెకండ్ వచ్చేసి వర్షంలో క్యాంపింగ్ చేసినాం, ఏది లగ్జరీ బెడ్ మీద ఆ క్యాంపింగ్ చేసింది. థర్డ్ వచ్చేసి చేపలు పట్టినాం, అది. ఎవరు క్వశ్చన్ అడగనిరా. అన్నిట్లలో తక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? ఫ్రూట్స్ కటింగ్ తక్కువ వ్యూస్ వచ్చింది. ఫ్రూట్స్ కటింగ్, బెడ్ ఒకటి, కటింగ్ ఒకటి, ఇంకోటి ఏంటిది చేపలు పట్టింది. తక్కువ వ్యూస్ దేనికి ఉన్నాయి? ఫ్రూట్స్ కటింగ్, నాది కటింగ్ అనేది. తర్వాత చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. చేపలు పట్టింది తక్కువ వచ్చిందా? అయితే రెండిట్లే అంతే. నీదిరా మూడో మిగిలింది ఫ్రూట్స్ తోటి కత్తి నరికింది ఒకటి, నువ్వు అదే అన్నావుగా. తర్వాత చేపలు పట్టింది ఆడన్నాడు. వీడు లగ్జరీ బెడ్ మీద క్యాంపింగ్ చేసింది అన్నాడు. దేనికి తక్కువ వ్యూస్ వచ్చినాయని అడిగిన నేను. సో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు, ఆడొకటి సెలెక్ట్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. సో తక్కువ వ్యూస్ దేనికి వచ్చేసినాయి అంటే, మనకు కత్తితోటి ఫ్రూట్స్ నరికింది దానికి 46,000 వ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ చేపలు పట్టింది సేమ్ 46,000 వ్యూస్ ఉన్నాయి. మీ ఇద్దరు సేమ్ అన్నట్టు. తర్వాత బెడ్ పైన క్యాంపింగ్ చేసిన దానికి 44,000 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు శేఖర్ గారు వచ్చేసి కరెక్ట్ టైం బయటికి వెళ్తాడు. మీరు ఇద్దరు 10 minutes ఎక్స్ట్రా. ఇంత ముందుకు మనం అడిగిందల్లా అసలు శేఖర్ గారిని అది బెడ్ అని కూడా చెప్పలే. వీళ్ళిద్దరు సెట్ చేసుకోమని ఒకటి ఇచ్చేసారు. వీళ్ళు అదే నారా అంటే అదే, వాళ్ళు అదే నారా అంటే అదే. చెప్పకుండా గెలిచినోడు అంటే నేనే. మూతవారి చేయాలా మొత్తారంటే. వీళ్ళకి 12:48 అయితే అయింది. నెక్స్ట్ టాస్క్ టైం అయితే వచ్చేసింది. టాస్క్ చాలా సింపుల్. ఈ టాస్క్లో భాగంగా ఈ చల్లని యోగర్ట్స్ అయితే తినాలి. యోగర్ట్ మ్యాంగో ఫ్లేవర్. అన్నా కమాన్. నువ్వు చల్లగా ఉన్నాయనేమో డైరెక్ట్ ఇస్తున్నావు, మంచిగా వేడి ఉన్నాయేమో పనిష్మెంట్ పెడుతున్నావు. మనకు మా నీళ్ళలో ఉన్నప్పుడు మాకు ఏదో ఇస్తున్నాం, మేము ఫీల్ అయ్యి మరి వేడిది డైరెక్ట్ ఎవరు ఇస్తారు? వేడిది ఒక ఛాలెంజ్ ఉండాలి కదా. కమాన్, బిర్యానీ తేవాలి. చల్లగా ఉంది, దీన్ని ఫినిష్ చేయాలి. కమాన్. చేయకపోతే మునిగి తేలాలి ఒకసారి. చేయకపోతే 10 నిమిషాలు చల్లగా ఉండేవి. ఇప్పుడే ఒప్పుకోకురి మీద గేమ్ క్యాన్సల్ చేద్దాం. క్యాన్సల్. చాయ్ వచ్చింది గరం గరం తాగలేదు అన్నా. ఇది తింటే 10 నిమిషాలు మీరు అందరు తింటే ఇప్పుడు నేను తినకపోతే మునగాలవా మరి నువ్వు చాయ్ ఇచ్చినా నేను నీళ్ళలో పెడుతున్నా చల్ల ఓరికి. నీళ్ళలో పెట్టకు. నీళ్ళు పోసుకొని మా ఇష్టం, అది నువ్వు ఇచ్చినావు అంతే. ఏందనే గిట్లుంది. కొన్ని నీళ్ళు కలుపుకో మంచిగా ఉంటుంది. కలుపు కూడా గివ్విస్తావా? ఐస్ క్రీమ్ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేలాలి. లాస్ట్ టచ్ అప్ అన్నట్టుగా. కొంచెం తిన్నా అది తినప్ప మునిగి తేలాలి, మొత్తం అయిపోవాలన్నా. కూరగాయలు ఖాళీ అవుతుంది చూడు. 51 అయితే అవుతుంది. ఇంకా 7 minutes మీరు కంప్లీట్ చేయలేదనుకో, ఇది అయిపోగానే మళ్ళీ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఒకవేళ అయిపోతే మునిగితే ఐస్ క్రీమ్ తినాలి.
అయిపోయింది అరే నీది అయిపోయింది ఇగో నీదేదిరా దగ్గర వాడు ఏంది వద్దు వద్దని నువ్వు కూడా తింటున్నావుగా తిన్నాడే ఏమైందిరా మంచి లేదా నాకు చల్లట్లేదు మునుగుతాడు మరి మునుగడే పులికి ఎట్లా తింటారు యోగట్ మంచిగా ఉంటుందిగా యోగట్ మంచిగానే ఉంటుంది గిట్లు ఉన్నప్పుడు మంచిగుంది చల్లగుంది బయట ఉన్నప్పుడు ఇస్తే వేసుకుంటారు మొత్తం తినుడే యోగట్ అంటే పెరుగుతో అన్నది ఏమోరా ఇగో 12:54 అవుతుంది 12:58 దాకా అసలు నీకు ఒక బంపర్ ఆఫర్ నువ్వు ఇప్పటికైనా వెళ్తా అనుకుంటే ఒకసారి మునిగి వెళ్ళిపోయిగా ఇప్పుడు ఉంటుంది 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు పెట్టాలి. నీకు 10 నిమిషాలు ఉంది ఆల్రెడీ నీకు 1:08 దాకా ఓకే నువ్వు పోతాను కూడా ఇప్పుడే పోవచ్చు మునిగి నీకు కూడా 1:08 దాకా కదే అంటే నీకు 4 మినిట్స్ లేదు ఇంకా 14 మినిట్స్ ఉంది అంటే 12:58 కి ఒకవేళ మునిగి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను ఇప్పుడే వెళ్ళాలా ఇప్పుడే ఓకే మునుగుతున్నా డైరెక్ట్ బంపర్ ఆఫర్ ముందు వెళ్ళి పీ కూడా వేయను. నువ్వు ఇప్పుడు 12:58 కి చెప్తాడు నా టైం 1 అవర్ మునుగుతున్నా నువ్వు వెళ్తా అంటే మునిగి వెళ్ళు టైం అయినాక ఇప్పుడే చెప్తున్నా బంపర్ ఆఫర్ అదే కదా నేను కూడా నువ్వు కూడా ఎంజాయ్ ఇప్పుడు నువ్వు వెళ్తా అంటే మునిగి వెళ్ళు కథం డింపే ఉంటాడు 1:08 దాకా ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి ఇంకా 10 నిమిషాలు ఉంది అన్నా నేను కూడా ఇంకా 10 నిమిషాలు ఉంటాను ఏ మునిగి వెళ్ళే ఒక తలకాయ కూడా ముస్తా అన్నావని చెప్పేసి బంపర్ ఆఫర్ మునిగి వెళ్ళే బాలు పోతాం వీళ్ళు వచ్చేసి లాస్ట్ 2-3 మినిట్స్లో అయితే ఉన్నారు వీళ్ళని ఒకసారి అయితే ఆ విధంగా ఇడిసబెట్టేద్దాం ఇక టైం వచ్చేసి 12:58 అఫీషియల్ గా శేఖర్ గారి టైం అయితే కంప్లీట్ అయిపోయింది నువ్వు బయట అంటే మేము పోద్దా మీకు 10 మినిట్స్ ఎక్స్ట్రా సరే అట్లే ఉంటుంది భయపడకురి పోయి మంట పెడతా వచ్చేసేది మన ఆన్సర్ చెప్పవచ్చు నేను లాస్ట్ మీరిద్దరు చెప్పి వన్ సేవ్ చేసారు ఐసులో మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయినాయి కరిగిపోయినాయి ఇక కూల్ అంటే ఘోరంగా ఉన్నది నిజంగా చల్లగా ఉంది నీళ్ళు చల్లగా మరి రాత్రి ఒకటి అవుతుందిరా మరి ఇంకా మబ్బులో ఘోరంగా అవుతాయి ఉంటారా మరి మబ్బుల ఇప్పుడు ఎల్లురి మబ్బులో 10 నిమిషాలు మళ్ళీ ఒకసారి ముందు ఇంకెంత టైం లాస్ట్ 2 మినిట్స్ 2 మినిట్స్ ఇంకొక 2 నిమిషాలు అయిపోతే 2 నిమిషాలు కూడా ఇంకో 10 నిమిషాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు బయటకు పోదాం అనున్నది నాకైతే ఒక్కడేసారి ఇట్లా ఏళ్ళు కొన ఏళ్ళు ఇట్లా నీళ్ళలో అని వేడిగా అనిపిస్తుంది ఒకసారి ఇట్లా అని వేడిగానే ఇట్లా నీళ్ళు టైం అయిపోయింది చెప్తున్నావుగా టైం ఎప్పుడు అయిపోయింది చెప్తలేదు అంటున్నాడు ఎంత ఒకటి ఒకటి ఎనిమిది దాక్కుండా మనం అంతే సో ఫైనల్ గా మనల టైం వచ్చేసి అఫీషియల్లీ కంప్లీటెడ్ ఎక్కడికి కొట్లాడుకుంటారు ఎవరా క్రేన్ తెప్పిమాట మొత్తం నా చేసిందా బురద అవుతుంది వీడు ఉంటాడా ఇంకోటి కంపెనీ ఇస్తాడా ఇప్పుడు ఇలా చేయబెట్టినా తప్పు లేదనిపిస్తుంది కాలదేమో అని పెట్టు సో ఫైనల్గా మనోళ్ళు సక్సెస్ఫుల్గా గంట సేపు ఆ చల్ల నీళ్ళల్లో అయితే ఎల్లదీసిర్రు. సో ఈరోజు చలి అంతగానం లేదు కాబట్టి వాళ్ళు బతికిపోయారు అనమాట. ఇంకా చలి బాగున్నట్టయితే ఇంకా ఘోరంగా ఉంటుండే పరిస్థితి. నేను అందుకే స్వెటర్ కూల లేకుండా నేను సర్వైవ్ కాగలను. కాకపోతే వాళ్ళ చలిళ్ళలో మునిగి తేలే వరకు పరిస్థితి ఘోరం అయిపోయింది. ఎట్లుందిరా? రకరకాలుగా ఉంది మాస్టర్. వీడేడి కురాడు ఒరే గందూరమైన రా నీళ్ళ కంటే ఈయన బయట ఎక్కువ చలి పెడుతుందనా మళ్ళా పోతారా? అబ్బో బట్టలు మాస్టర్.
సో ఫైనల్ గా ఈ చిన్న రివెంజ్ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.